ఏంటి అసలు అర్థం కావడంలే. మొన్న పాపం ఆ అమ్మాయి ఎంపీటీసీ కంతేరు కల్పన ఎస్సీ అమ్మాయి. నేను దాన్నేమి ఎస్సీ అమ్మాయి అనే దాన్ని ప్రత్యేకంగా వాడదలుచుకోలే, కానీ బట్ షీజ్ ఏ ఎంపీటీసీ బిలాంగ్స్ టు దళిత్ కమ్యూనిటీ. ఆ ఊర్లో పిల్లల మధ్య గొడవ జరిగితే ఆమె మీద కేసు పెట్టారు. ఆమె మీద కేసు పెడితే మీరు లక్షణంగా ఎంపీటీసీ, ఆమె భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రజాప్రతినిధి. ఆమె ఇంటికి రాత్రి 3 గంటలకు ఆ టైంలో వెళ్ళి ఆ అక్కయ్య నేను నైటీలో ఉన్నాను, చీర కట్టుకొని వస్తాను, కోక కట్టుకొని వస్తాను అని చెప్తే కూడా మీరు వినకుండా తీసుకెళ్ళి ఆమె పైన కేసు పెట్టారే. ప్రొద్దున్నే మీరు సూర్యోదయం తర్వాత మేము అరెస్ట్ చేశామని కోర్టుకు చెప్పారే. నేను అడుగుతా ఉన్నాను, మనందరం రాసుకునే, మీ డిపార్ట్మెంట్లంతా రాసుకునే సత్యమేవ జయతే అనే పదం ఇక్కడ ఏ విధంగా అన్వయిస్తారో చెప్పాలి మీరు. మీ దగ్గర ఏమీ లేదు. ఇంకొక బాబు కృష్ణవేణి ఒక అమ్మాయిని ఒక సోషల్ మీడియాలో ఉన్న ఒక అమ్మాయి, బహుశా అమ్మాయి ఏమన్నా పెద్ద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింటే తగిన చట్టం ఏదో చట్టం చేస్తుంది. కానీ మీరు ఉన్న పలంగా అమ్మాయిని సాయంత్రం తీసుకొని రావడం, స్టేషన్లో పెట్టడం, పీటీ వారెంట్లు వేసుకోవడం, స్టేషన్లో తిప్పడం. అసలు నువ్వు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇస్తే ఏం లాభం వస్తుంది అనే విధాలు కూడా మాట్లాడడం, కోర్టుల ముందుకు వచ్చి అమాయకంగా మొహం పెట్టడం. ఏం కనపడడం లేదా మీకు? అంతెందుకు ఆ సుధారాణి అని ఒక అమ్మాయి, పెద్దిరెడ్డి గారి సుధారాణి ఒక అమ్మాయి, నిజంగా అమ్మాయి నిజంగా తలుచుకుంటే బాధేస్తుంది. దే ఆర్ నాట్ క్రిమినల్స్, దే ఆర్ నాట్ స్మగ్లర్స్, దే ఆర్ నాట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఏదైనా కొద్దిగా అటు ఇటు క్లైమ్ క్రాస్ చేస్తే దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. భారత శిక్షా సూత్రం ప్రకారం 7 సంవత్సరాల కంటే లోపల జైలు శిక్ష ఉండే అన్ని కేసులకి స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మీరు 41 నోటీస్ ఇచ్చి వాళ్ళు విచారించవచ్చు అని చెప్తే ఆ పని మీరు చేయరెందుకు?